హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పన్నీర్ బటర్ మసాలా కర్రీ అండి. సో చాలా టేస్టీగా అండ్ అంతే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ పన్నీర్ని కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను అనమాట. సో దీంతో మనం చాలా ఈజీగా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నేను ఎలా ప్రిపేర్ చేశానో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మీరు కూడా చూసేయండి. సో ముందుగా అయితే నేను పన్నీర్ తీసుకున్నానండి. నియర్లీ ఒక 100 గ్రామ్స్ వరకు ఉంటుంది పన్నీరు. అండ్ తర్వాత టమాటో ముక్కలు, ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి అండ్ అలాగే పెరుగు అనమాట. అండ్ తర్వాత ముందుగా మనం తీసుకున్న పన్నీర్ని బటర్లో వేయించుకోవాలండి. సో కొద్దిగా బటర్ యాడ్ చేసుకొని అలాగే పన్నీర్ ముక్కలకి ముందుగానే కొంచెం లైట్గా ఉప్పు, కారం అనేది పట్టించుకొని ఈ ముక్కల్ని బటర్లో వేయించుకోవాలి. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకొని వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే కడాయిలో ఇంకాస్త ఆయిల్ని యాడ్ చేసుకొని ముందుగా కాస్త జీరాని యాడ్ చేసుకోవాలండి. జీలకర్రని యాడ్ చేస్తున్నాను. అండ్ తర్వాత దీంట్లో ఇప్పుడు మనం బిర్యానీ దినుసులు ఉంటాయి కదా, సో లవంగ, చెక్క అండ్ యాలకులు అండ్ బిర్యానీ ఆకు, సో ఇంతవరకు యాడ్ చేస్తున్నానండి. సో వీటిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో మనకు రెస్టారెంట్ టేస్ట్ రావాలి అంటే వీటిని మాత్రం అస్సలు స్కిప్ చేయకూడదండి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ని అండ్ అలాగే పచ్చిమిర్చిని అండ్ ఇంకా కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్న తర్వాత కాస్త ఫ్రై అయ్యేటప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అండ్ అలాగే ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఉల్లిపాయలు అనేవి కంప్లీట్గా మగ్గిపోవాలండి, బాగా మగ్గిపోవాలన్నమాట. సో అలా అయితేనే కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుంది. చూసారు కదా, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి, బాగా ఫ్రై అయిపోయాయి. అండ్ తర్వాత దీంట్లో ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న టమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. సో ఈ టమాటో ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టమాటో ముక్కలు దీంట్లోనే కొద్దిగా కారం అండ్ అలాగే సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. సో ఇలా కుక్ అవుతున్నప్పుడు మనం పెరుగుని యాడ్ చేసుకోవాలండి. దీంట్లో నేను ఇప్పుడు 1 కప్పు పెరుగుని యాడ్ చేశాను. సో పెరుగు అనేది మంచి టేస్ట్ని ఇస్తుంది కర్రీకి. సో పెరుగుని కూడా అస్సలు స్కిప్ చేయకూడదండి, కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి. అండ్ తర్వాత ఇప్పుడు నేను జీరా పౌడర్ని యాడ్ చేశాను. సో అండ్ తర్వాత ధనియా పౌడర్, సో ఈ రెండింటిని కూడా తప్పకుండా యాడ్ చేసుకోవాలండి. సో ఇవి కూడా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకాస్త ఫ్రై చేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ కుక్ చేసుకోవాలి. సో ఇలా కుక్ అవుతున్నప్పుడు మనం దీంట్లోకి ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా, సో ఆ పన్నీర్ ముక్కల్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. సో పన్నీర్ ఇంట్లో చేసుకున్నా సరే చాలా బాగా వస్తుందండి. సో ఇదైతే హోమ్మేడ్ పన్నీర్ అనమాట. సో అంతే అండి, మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకి అయితే అద్దిరిపోతుందండి అండ్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఇలాంటి మరెన్నో న్యూ వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.